గుంత పొంగనాలని రకరకాలుగా చేసుకోవచ్చు కదా. అయితే ఈ రోజు నేను చెట్టినాడు స్పెషల్ కుళ్ళి పనియారం చేయబోతున్నాను. సింపుల్ రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్ కైనా ఈవినింగ్ స్నాక్స్ కైనా పర్ఫెక్ట్ అనమాట. 1 కప్పు మినపప్పు, 4 కప్పులు బియ్యం, 1 టేబుల్ స్పూన్ మెంతులు శుభ్రంగా కడిగి 5 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. వీటితో పాటు 1 కప్పు అటుకులు కూడా తీసుకోవాలి. ఇవి పిండి రుబ్బే ముందు కడిగి ఒక 5 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. ఉదయానికి చూడండి పప్పు బియ్యం ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు అటుకుల్ని కూడా కడిగి నానబెట్టుకోవాలి. ముందుగా మినపప్పుని మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బి బౌల్లోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లో నానబెట్టుకున్న బియ్యం, అటుకులు కూడా వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా రుబ్బి బౌల్లోకి తీసుకొని మొత్తం అంతా ఇలా బాగా కలిపి ఒక 8 గంటలు ఫెర్మెంట్ చేసుకోవాలి. 8 గంటల తర్వాత సరిపడా ఉప్పు వేసి కలిపి పక్కన ఉంచుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత ఇంగువ కూడా వేసి కరివేపాకు, 2 పచ్చిమిర్చి తరుగు, 2 ఉల్లిపాయల తరుగు, చిన్న అల్లం ముక్కను కూడా సన్నగా తరిగి వేసుకొని కొంచెం క్యారెట్ తురుము కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడే వరకు వేయిస్తే సరిపోతుంది. చివరిగా కొత్తిమీర తరుగు కూడా వేసి కలిపి ఫెర్మెంట్ చేసుకున్న దోసపిండిలో వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పనియారం ప్యాన్ పెట్టుకొని ముందు ప్యాన్ని మొత్తం అంతా కూడా ఈవెన్ గా బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాతనే ఒక్కో గుంతలో 1/2 టీ స్పూన్ చొప్పున ఆయిల్ వేసి ఇలా బ్యాటర్ ఫిల్ చేసుకోవాలి. మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే ఇలా మంచి గోల్డెన్ కలర్లో క్రిస్పీగా వేగుతుంది. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకొని తీసేయటమే.